సిద్దిపేట జిల్లా జైదేపూర్ మండలంలోని 14వ వార్డు నబీనగర్లోని హనుమాన్ దేవాలయంలో కొంపల్లి శ్రీకాంత్ హనుమాన్ పూజలో పాల్గొని భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రఘు పంతులు మాట్లాడుతూ హనుమాన్ మాలధారణ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ మాల భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ హనుమంతుని అనుగ్రహంతో చల్లగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ మాల ధరించి చివరి రోజు కొండగట్టు స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వామి భక్తులు కనకయ్య, నర్సింహులు, భాను, గణేష్, అరుణ్, శ్రవణ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొంపల్లి శ్రీకాంత్ వారి దంపతులు ఆంజనేయ స్వామి వారి యొక్క అభిషేకంలో పూజలో పాల్గొన్నారు. మరియు ఆంజనేయ స్వామి హనుమాన్ స్వాములకు భిక్ష కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకే వారు ఈరోజు పూజ చేసుకున్నారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకము, విశేషంగా అలంకరణ, అష్టోత్తర పూజ చేసి జరుపుకున్నారు. ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహము వారికి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ హనుమాన్ స్వాములకు అలాగే నబీనగరంలో గ్రామ ప్రజలందరికీ పాడి పంటలు అన్ని విధాలుగా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్. మరి కాసేపట్లో భిక్షా కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ యొక్క మహాప్రసాదాన్ని అందరూ స్వీకరించాలని కోరుతున్నాను. మా 14th వార్డ్ నబీనగర్ అనే మాకు హనుమాన్ భక్తులందరికీ మా తరపున స్వాములందరూ మేము చంద్రం పెట్టించి మేము అన్న ప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మేము ప్రతి ఏడాది ఇలానే మాలధారాలు వేసుకుంటూ అందరికీ సేవకరణ చేసుకుంటూ భక్తితో శ్రద్ధలతో మేము నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ప్రతి సంవత్సరం కొండగట్టుకు వెళ్ళి విరమల కార్యక్రమాన్ని అక్కడనే ప్రతిష్ట చేసి వస్తాము. కొంతమంది కూడా భక్తి శ్రద్ధ భక్తులతో ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీ జై శ్రీ.